ఫ్రెండ్స్, మా ఇంట్లో సంక్రాంతి రోజున ఏమేమి చేస్తారు, ఎలా చేస్తారు అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపించాలనుకుంటున్నాను. సంక్రాంతి రోజు ఉదయాన్నే అయితే మంచి ముహూర్తాన ఇలా పేరంటాళ్ళకని పసుపులు వేసుకుంటామన్నమాట. ఫస్ట్ 5గురికి వేస్తారనమాట. 5గురికంటే మా ఇంట్లో మా ఇద్దరికి 5 సార్లు వేస్తుంది అనమాట మా అత్తయ్య. ఎందుకంటే అందరూ వాళ్ళ ఇంట్లో వేసుకుంటారు కాబట్టి ఎవరు రారు కాబట్టి అందుకని నాకు 2 సార్లు, మా తోటికోడలకు ఒక 2 సార్లు, మా ఆడబట్టి వాళ్ళు ముందే వేసుకున్నారంట. మా ఆడబట్టికి ఒకసారి, మొత్తం 5 సార్లు వేసుకున్నామన్నమాట. ఇలా వేసుకున్నాక మనం ఎవరింట్లోకైనా ఇంకొక పిన్ వచ్చింది చూసారా, మా ఇంటికి రండి అనేసి పిలుస్తున్నారు. మన ఇంట్లో వేసుకున్నాక ఎవరింట్లోకైనా వెళ్ళి ఇలా పసుపులు వేసుకోవచ్చు. మాకు తెల్లవారి ఇలా జరుగుతుందనమాట. తెల్లవారి ఇలా పేరంటాళ్ళమని పసుపులు వేసుకుంటాం. 5గురికి వస్తే మంచిదనమాట. మనకి ఆ టైంకి ఎవరు దొరకకపోతే మనమే 2 సార్లు వేసుకొని బయట ఉండే వాళ్ళు ఒకసారి వేసుకుంటే సరిపోతుందనమాట. మా ముగ్గురు వేసుకున్నాము. ఈ విధంగా పసుపు మండుతుంది, నేను ఇలా విసురుకుంటున్నాను. దోపాలు గట్ట వేస్తున్నారు మా అత్తయ్య. ఇలా మొత్తం మనం పసుపు వేసాక మనం పేరంటలకి నీట్గా మొక్కాక మనమైతే తర్వాత పనులు ప్రారంభించాలన్నమాట. పసుపులు వేసుకున్నాక మనకి వంట చేసేసి మడపలు పెట్టి మనం కొత్త బట్టలు కొంటాం కదా, ఆ కొత్త బట్టలు అనమాట చూపించేయాలన్నమాట. నేను ఆ వీడియో అయితే తీయలేదు, మర్చిపోయాను. ఇది అయ్యాక మా పాపకి గుండు గీస్తామనేసి మాకు ఇప్పుడు మేము ఫస్ట్ ఈ పేరంటలకి మొక్కుతామన్నమాట. నీలం పేరంటాలకి మేము ఇలా పూజ చేశాక మనము చీర పెడతామన్నమాట. ఈ పేరంటాలకి చీర పెట్టేసి మనం మొక్కుకున్నాక మనం ఇంటి పేరంటాలు అని అంటామన్నమాట. నీలం పేరంటాలు. ఇలా ఈ పేరంటాలకు మొక్కాక ఈ విధంగా మనం తర్వాత మా పాపకి ఫస్ట్ 2 సార్లు బయట గుడిలో తీయించేసాము. శ్రీరంగంలో దగ్గర, వేరే అమ్మవారి గుడి దగ్గర ఒక దగ్గర గుండు గీసాము. ఇక్కడ మా పేరెంటల కూడా గీయలేదు కాబట్టి ఈసారి మేము కొంచెం 10 రోజులకి వచ్చాం కాబట్టి ఈసారి ఇక్కడ కుదిరింది, అందువల్ల తీసేయాలనుకున్నాము. ఇలాగ తీసేసి మా ఆడబడుచు అంటే మా పిన్ని కొంగేయాలన్నమాట. వేస్తారు ఇలాగనమాట. జుట్టు తీసేటప్పుడు పిన్ని కొంగేస్తుంది అనమాట. వెంట్రుకలు కింద పడిపోకుండా ఇలా కొంగు వేసి పడుతూ ఉంటారనమాట. మా పాప అయితే అసలు సెల చూసి కొంచెం కూడా ఏడకంట నీట్గా గుండు గీయించుకుంది. నేనైతే ఇక మాకు పేరంటాలకి మేము భోజనాలు అయ్యి బట్టలు చూపించాక పేరంటాలన్నీ తిరగాలన్నమాట. బోల్డ్ పేరంటాలు ఉన్నాయన్నమాట. మొత్తం నేను ఒక 5-6 వదిలేసాను కానీ మొత్తం కవర్ చేశాను. ఇలా మనం అన్నం తినేసాక సాయంత్రం అయినా తిరగవచ్చు, లేకపోతే తినకుండానే తిరగవచ్చు. ఈ విధంగా మనం పేరంటాలన్నిటికీ పప్పులు పంచడం అని అంటారనమాట. విలేజ్ సైడ్ ఇలానే మనకి పెసరపప్పు ఆ రోజు కలుపుతాం కదా, పెసరపప్పు, అరటిపళ్ళు, ఈ చెరుకు అన్ని ముక్కలు కొట్టేసి ఈ విధంగా పప్పులు పంచడం అని అంటారనమాట. ఈ విధంగా అన్ని గుళ్ళకి ఆ రోజు తిరుగుతామన్నమాట. మనం నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని ఈ విధంగా గుళ్ళు మొత్తం తిరుగుతాం. మీకు ఆల్రెడీ శివాలయం గుడి ఫస్ట్ ఒకసారి వీడియోలో చూపించాను. ఇదంతా మా గుడి వెనక సైడ్ వ్యవసాయం మీకు ఒకసారి చెప్పాను కదా, వ్యవసాయం మాదేనమాట వెనక సైడ్ మొత్తం. ఈ విధంగా ఇది ఒక పేరంటాలు అనమాట. అన్ని పేరంటాలు చాలా ఉన్నాయి. అన్నీ మనం మొక్కుతాము. కొందరు కమసాల్లో వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మొక్కుతారు. అందరూ పేరంటాలు ప్రతి ఒక్కరు మొక్కుతారనమాట. ఎందుకంటే పండుగ టైము, లేకపోతే మనకి మంగళవారాలు వారాలు వస్తే ఆ టైంలో మొక్కేసాక ఇంటికి వచ్చాక సాయంత్రం 6 గంటలకి సంగమైన పూజించేస్తే మాకైతే సంక్రాంతి అయిపోయింది. ఈ విధంగా నీట్గా మేమైతే సంక్రాంతి పూజ చేసుకున్నాం. పిల్లలతో సంగమైన కూడా పూజ చేసాం. చాలా భక్తితో మొక్కుతున్నారు చూసారా. ఇంతేనండి వీడియో అయితే. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి.